యెషయా గ్రంథము 55:8 అధ్యాయము 8వ వచనం. మళ్ళొక్కసారి చూద్దాం, చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే దేవుని మాట. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి మహిమ. చూడండి, ఈ మాట మనం ఎన్నడూ మరచిపోకూడని మాట. దేవుడు మనల్ని తనతో కంపేర్ చేసుకుంటూ, సరిపోల్చి మన ఆలోచన విధానం, మన ఐడియాలజీ, తన ఆలోచన విధానం, తన ఐడియాలజీ పోల్చి చెప్తున్నాడు. భూమి కంటే ఆకాశము కాదు, ఆకాశములు. మనకు కనపడుతున్న ఒక ఆకాశమే, ఆ పైన ఇంకా ఆకాశాలు ఉన్నాయి. భూమి ఒకటే, ఆకాశములు ఒకటి కంటే ఎక్కువ. ఆకాశములు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయన్నాడు. మీ త్రోవల కంటే నా త్రోవలు అంత ఉన్నతంగా ఉన్నాయి, అవి ఎప్పటికీ ఈక్వల్ కావు అని ఒక భయంకరమైన సత్యాన్ని వెల్లడి చేశాడు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే, మనం అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. మనం ఆలోచించేది వేరు, దేవుడు ఆలోచించేది వేరు. మీకు దీనికి రుజువుగా బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి. నేను చెప్తాను అసలు దేవుడు ఈ మాటని నా దృష్టికి ఎందుకు తీసుకొచ్చాడో. ఈవేళ మన జీవితానికి సంబంధించి కావచ్చు, మన భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, మన ఆత్మీయ భౌతిక జీవితాలకు సంబంధించి కావచ్చు, ఎన్నో చిక్కు ప్రశ్నలు మనకున్నాయి. కొంతమంది జీవితాలు అయితే అసలు అర్థం కాని గందరగోళంగా మారిపోయినాయి. భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది. కొంతమంది జీవితాలు కొంచెం అస్పష్టంగా, కొద్దిగా అర్థమయ్యి అర్థం కాకుండా అర్థమవుతున్నాయి. కొంతమంది బ్రతుకులు అసలు చిక్కుముళ్ళులాగా అయిపోయినాయి. కొంతమంది కొద్దిగా అంటే ఒక 40% అర్థమవుతున్నాయి. మొత్తానికి కంప్లీట్గా జీవితం అంతా అర్థమైన వాళ్ళు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని ముందుగానే అంచనా వేసి సరిగ్గా అలాగే నెరవేర్చేవాళ్ళు 100లో 1 కూడా లేరు. గ్యారంటీ. ఏమైనా అర్థమైందని నేను చెప్పిన మాట? ఎంతమందికి? ఆహా, అవునా? చూద్దాం. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. కానీ ఈ ఒక్క మాటతో మనం బోలెడంత ఆదరణ పొందవచ్చు. దాని అర్థం ఏంటంటే, నువ్వు అనుకునేది వేరు, నేను అనుకునేది వేరు. నీ గురించి నీకుండే తలంపులు, లేదా నీకు చెందిన వ్యక్తులను గురించి నీకుండే తలంపులు, నాకుండే తలంపులు ఒక్కటి కాదు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనకి సుపరిచితమైన సన్నివేశం దావీదు. సౌలు రాజు అనేక పర్యాయాలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖం కలిగించినప్పుడు దేవుడు విసుగు చెంది, ఇతడు రాజుగా పనికిరాడు గనుక నా ప్రజల్ని ఏలటానికి మరొకరిని నేను రాజుగా సిద్ధపరుస్తానని ఒక వ్యక్తిని కనుగొన్నాడు. యెషయి కుమారులలో ఒకడిని కనుగొని ఫలానవాడు అని చెప్పకుండా సమూయేలును పంపించాడు. సమూయేలు వెళ్ళి యెషయి ఇంటికి వెళ్ళి, నీ కుమారులలో ఒకరిని దేవుడు కోరుకున్నాడయ్యా, తన ప్రజలకు ఇశ్రాయేలు మీద రాజుగా ఏర్పరచుకోవడానికి దేవుడు సంకల్పించాడు. నీ పిల్లల్ని నా ముందుకు తీసుకొని రా అన్నాడు.
అప్పుడు యెషై పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు. యెషై ఇంటివారు సమూయేలు వచ్చి నిలబడ్డవాడు. మొత్తం ఏమనుకొని ఉంటారు? వచ్చి నిలబడ్డవాడు ఒడ్డు పొడుగు, సైనిక విద్యను అభ్యసించిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, మంచి తలాంతు కలిగిన వాడు, టాలెంటెడ్. కాబట్టి అతని ఆహార్యం చూసినప్పుడు సమూయేలు అనుకున్నాడు, ఇతడే యెహోవా ఏర్పరచుకున్నవాడు అని. యెషై అనుకున్నాడు, జ్యేష్ఠ కుమారుణ్ణే కదా దేవుడు ఏర్పరచుకుంటాడు అని. ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం జ్యేష్ఠుడిదే కదా అనుకున్నాడు. 2, అక్కడున్న కుటుంబ సభ్యులు, మిగిలినటువంటి సహోదరులు కూడా, ఎవరు? ఏలియాబు సహోదరులు కూడా ఏమనుకొని ఉంటారు? పెద్దన్నే, మనందరికీ అడిగి పెద్దోడు, జ్యేష్ఠుడు, ఇంకేం మన రాజు ఇతడే అని వాళ్ళు అనుకున్నారు. ప్రవక్త అనుకున్నాడు, తండ్రి అనుకున్నాడు, తోడబుట్టిన సహోదరులు అనుకున్నారు. ఆఖరికి నిలబడ్డవాడు కూడా అదే ఫీల్ అయ్యాడు, నన్నుగాక ఎవరిని ఏర్పరచుకుంటారులే అని. కానీ ఈ నలుగురి ఆలోచనలో వ్యర్థపుచ్చబడ్డాయి, ఈ నలుగురి తలంపులు వ్యర్థపుచ్చబడ్డాయి. దేవుని వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై, సమూయేలు, నీ ఎదుట నిలిచిన వాడిని పంపివేయి, నేను వాడిని కోరుకోలేదన్నాడు. ఏంటి ప్రభువా, ఇంత పర్సనాలిటీ ఉంది, మనిషి ఇంత అద్భుతంగా ఉన్నాడు, ఇంత చక్కగా ఉన్నాడు, ఫిజిక్ బాగుంది, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, ఇంటికి పెద్ద కొడుకు, ఇతను కాకపోతే ఇంకెవరిని కోరుకున్నావు? ఓహో, రెండోవాడా? సరే. అరే, 2వ వాడు వచ్చాడు, 3వ వాడు వచ్చాడు, 4వ వాడు వచ్చాడు, 5వ వాడు వచ్చాడు, 6వ వాడు, మొత్తం వచ్చారు. వచ్చినోడల్లా పంపిస్తున్నాడు. వాళ్ళు అనుకోలేదు అందరికంటే చిన్నవాడిని, కడగొట్టు వాడిని, ఆఖరి వాడిని దేవుడు కోరుకున్నాడని. వాళ్ళు అనుకోలా, ప్రవక్త అనుకోలా, తండ్రి అనుకోలా, వచ్చి నిలిచినటువంటి వ్యక్తులు అనుకోలా, వారి తోడబుట్టిన సహోదరులు అనుకోలా. 4, 5వది గొర్రెలు కాసేవాడు కూడా అనుకోలా. ఇది ట్విస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఇంటి వారికి లేదు అతని మీద ఏర్పాటు ఉందన్న ఆలోచన, ప్రవక్తకు లేదు, ఆఖరికి తనకు కూడా లేదు బ్రదర్, ఆఖరికి సదరు వ్యక్తికి కూడా లేదు. అన్నోళ్ళంటే సైనికులు, కత్తులు, కట్టార్లు, బాణాలు, బడిసెలు, ఈటెలు అవన్నీ తీసుకొని యుద్ధాలు చేస్తారు. వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళ రేంజ్ వేరు, అసలు వాళ్ళ పొజిషన్ వేరు, వాళ్ళ కెపాసిటీ వేరు. మందే ఉందే ఉస్సు అస్సు అనుకుంటూ గొర్రెలు దోలే వ్యవహారమే మంది. ఆ సాల్లెబ్బా చేసేది ఏముంది, మనకు అంతకు మించి ఏముంది, మన దగ్గర సరుకు ఉంటే కదా, మనకి ఇదే కరెక్ట్ అనగలిగి వెళ్ళిపోయాడు. వాళ్ళు అంతకేం పట్టించుకోలేదు. ఆడి చిన్నోడిగా జల్లే, ఈ పెద్దోళ్ళకి వీళ్ళందరికీ ఇవన్నీ నేర్పుదాం, ఏదో ఉపయోగపడతారు అనుకున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు జనం అనుకోలేదు, సౌలు రాజు అనుకోలేదు, ప్రవక్త అనుకోలేదు, కనీసం కన్న తండ్రి అనుకోలేదు, కన్న తండ్రి కూడా అనుకోలేదు, సదరు వ్యక్తి కూడా అనుకోలేదు. ఎవరు అనుకోలా, ఒక్కడు అనుకున్నాడు. ఒక్కడు అనుకున్నాడు. మన విషయంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, విరిగి నలిగిన అనుభవం, మనకేముందిలే, మన చేత ఏమైద్దిలే, మనం ఏం పనికి వస్తాంలే. దానికి ఆ కొలత వేరు, ఇది వేరు అని కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకు మనం అనుకుంటుంటాం. కొంతమందిని చూసి వాళ్ళతో మనల్ని పోల్చుకొని, ఇప్పుడు షాలేమన్ ఉన్నాడు,
చాలేమన్నా ఆయన ఏదైనా అసలు ఆ? మరి ఆయనతో మనం ఏడా కూర్చున్న మీలో కొంతమంది అనుకోవచ్చు, నాకంటే ఏజ్లో పెద్దళ్ళు, అతనంటే కాస్త కుర్రోడు, మందేముంది సరిగ్గా అయిపోయిందిలే అనుకుని ఉండవచ్చు. లేకపోతే అతను బాగా పాడతాడు, మనకేమవచ్చు అనుకోవచ్చు. అతను ఆహార్యం ఒకవేళ బాగుండొచ్చు, మనమేం బాగుంటాం అనుకోవచ్చు. ఏదో ఈ పై అవతారాలు కానీ కనబడే వాటిని బట్టి కానీ కొంతమంది తమ్మును గూర్చి తాము ఇలా అనుకుంటుండొచ్చు. ఏదో ఒక దానిలో మనం ఈక్వల్ కాలేము అంటే నా మీద పోల్చి చెప్తున్నా. నన్ను తీసి పక్కన పెడితే నీ హృదయంలో కొంతమంది ఉంటారు, నీ దృష్టికి గనులైనటువంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళతో పోల్చుకొని నిన్ను నువ్వు ఇలా అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, కాదు కాదు కాదు, నీ తలంపులు నా తలంపులతో రీచ్ అవ్వటం లేదు, అవ్వవు కూడా. నిన్ను గూర్చి నీకున్న తలంపు అదే, కానీ నిన్ను గూర్చి నాకున్న తలంపు గొప్పది. భూమి కంటే ఆకాశాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో నీ విషయమై నాకున్న తలంపు అంత ఉన్నతంగా ఉంది. ఏమోలేయా నువ్వు చెప్తా ఉంటావులే, కానీ నేను ఏ పాటి వాడిని ప్రభువా, ఏ పాటి దాన్ని అని ప్రతి విషయంలో పోల్చుకొని నిన్ను నువ్వు తృణీకరించుకుంటుండొచ్చు. దావీదు పరిస్థితి అయితే అదే నాకు తెలిసి. ఒకవేళ డౌట్ ఉంటే రేపు అక్కడికి పోయి నాకు అడుగుదాం, అసలు మీ ఫీలింగ్ ఏంది, మీరు ఏమనుకున్నారని అడుగుదాం. ఏం ఇబ్బంది పడకుండా చెప్తాడు. ఇక రేపు పోయిన కాడ నుంచి ఆళ్ళతోనే కదా మనకి, రేపు అక్కడికి పోయిన కాడ నుంచి ఆళ్ళతోనే కదా మనకి. ఖచ్చితంగా వాళ్ళని అడిగితే చెప్తారు. అప్పుడు నేను ఇలా అనుకున్నాను చెప్తారు వాళ్ళు. అసలు నీ ఫీలింగ్ ఏంది తండ్రివైన దావీదు, అసలు నీ ఫీలింగ్ ఏంది అప్పుడు అంటే, నాకేం తెలుసురా, ఆ గొర్రెలు దోలటం, గొర్రెలు గాయట, ఆ ఒడిసేలు తిప్పి ఆ జంతువులను, ఆ పక్షులను దోలటం, ఇంతే కదా నాకు తెలిసింది. నేను గొర్రెల దొడ్డిలో ఉన్నాను, గొర్రెల్ని మేపడానికి వెళ్ళాను, మేపుతా ఉన్నాను, పిలుపు వచ్చింది, ఎవరో ప్రవక్త వచ్చాడంట, ఇవన్నీ ఏం చెప్పలేదు, నీ తండ్రి రమ్మన్నాడని పిలుపు వచ్చింది. ఇంత సడన్గా రమ్మంటున్నాడు, ఎందుకు కొడతాడా? గొర్రె పిల్లలన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నిటినీ బాగానే కాస్తున్నాను కదా, చెప్పిన పని నమ్మకంగానే చేస్తున్నాను కదా, సడన్గా పిలిచారేంటి? తన్నులు ఉన్నాయా నాకు? భయపడతా ఇంటికి చేరాను. చిన్నగా చేరితే ఎవరో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఆజానుబాహుడు, ఆయన చక్కనివాడు, గంభీరంగా ఉన్నాడు, ఆయన ఆహార్యం గంభీరంగా ఉంది. మా తండ్రి సహోదరులు నిలబడి ఉన్నారు, గడగడలాడుతున్నారు, ఆయన కూర్చొని ఉన్నాడు. అలాంత దూరం చూస్తూ ఉన్నాను నేను. నాకెళ్ళి అలాగ నా ముఖంలోకి చూశాడు. నాకు భయం వేసింది, నా మీద ఏమైనా కంప్లైంట్ వచ్చిందా, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నన్ను కొడతారా, అసలు ఏం జరిగింది, వీళ్ళందరూ ఎందుకు రెడీగా ఉన్నారు, నా వలన జరిగిన అపరాధం ఏంటి? ఎన్నో ఆలోచనలు నా మనసులో మిదిలే. కానీ తీరా ఆ సమీపంలోకి వెళ్తా ఉంటే ఆ కూర్చున్న పెద్ద ఆయన దిగ్గున లేచి, ఎవరో అతనితో మాట్లాడినట్టు అనుభూతి చెంది, చిత్తము ప్రభువా అని దిగ్గున లేచి తన చేతిలో కొమ్ము వంటి దాన్ని, తైలముతో నింపబడిన కొమ్ము వంటి దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పోసి, ఇశ్రాయేలు రాజు ఇతడే అంటే నాకేం అర్థం కాల. ఇశ్రాయేలు రాజు ఇతడే అంటే నాకేం అర్థం కాల. అసలు ఏం జరుగుతుంది? నేనేంటి, ఇశ్రాయేలు రాజు ఏంటి? నా సహోదరులు గొప్పవాళ్ళు, విద్య కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళు, నా పొజిషన్ ఏంటి? నాకేం తెలుసు? నా తండ్రి సహోదరులు అలా చూస్తూ ఉన్నారు నిశ్చేష్టులై.
ఆయన తైలం తీసుకొచ్చి నా మీద ఎప్పుడైతే పోసాడో నాకు తెలియని ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆయన ఆత్మ నన్ను ఆవరించిన అనుభూతి. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా ఇక్కడ ఉన్నాడు, యెహోవా ఇక్కడ ఉన్నాడు. దావీదు దేవుడైన యెహోవా ఇక్కడ ఉన్నాడు. ఓ, దావీదును కోరుకున్నాడు. హల్లెలూయా. నేను అనుకోలేదు, కానీ నా పట్ల ఆయనకి ఇంత తలంపు ఉందని. ఇంట్లో వాళ్ళు గుర్తించలేదు, నన్ను కన్నవాళ్ళు గుర్తించలేదు, తోడబుట్టిన వాళ్ళు గుర్తించలేదు, సమాజంలోని వ్యక్తులు గుర్తించలేదు, సాటి స్నేహితులు గుర్తించలేదు. నాకే తెలీదు. కానీ గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను గుర్తుపట్టాడు. తెచ్చి నన్ను ఇలా చేశాడు. ఇప్పుడు ఏం చెబుదాం? వాస్తవమా కాదా? దీనికి ఏమైనా ముందుగా సిద్ధపాట్లు ఏమైనా చేశాడా దావీదుని? ఏం లేదు. హృదయం, ఆయనను ప్రేమించే హృదయం మాత్రం ఉంది దావీదుకి. ఎవరిని ప్రేమించే హృదయం? ఆయనను ప్రేమించి, హృదయపూర్వకంగా ప్రేమించి, ఆరాధించి, సన్నుతించి, మహిమపరిచి, ఆయనను గురించి తలపోసుకునేటువంటి అనుభవం మాత్రమే, ఆయన యందు విశ్వాసం మాత్రమే ఇతని అర్హత, ఇంకేం లేవు. అనుకున్నారా సొంత వాళ్ళు? అనుకున్నారా రాజ్యపు ప్రజలు, ఆ బెత్లెహేం వాస్తవ్యులు అనుకున్నారా ఇశ్రాయేలుకు రాజు అయిన వాడు మనూరులో నుంచి వెళ్తున్నాడు అని అనుకున్నారా? ఇక్కడే లేచాడు అనుకుంటున్నారా? ఈ కార్యం జరగకముందు ఎంతమంది ఎన్ని రకాలుగా తృణీకరించారు. ఎవ్వరూ అనుకోలేదు, దేవుడు అనుకున్నాడు. తనను గూర్చి తన వారికి చాలా తక్కువ తలంపులు ఉన్నాయి, కానీ దేవునికి మాత్రం ఆ వ్యక్తిని గూర్చి చాలా గొప్ప తలంపులు ఉన్నాయి. నా సోదరుడా, ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరం విప్పి మాట్లాడుతున్నాడు. నా సోదరి, నీవు అనుకుంటున్నావు నిన్ను గూర్చి నువ్వేదో, కానీ నిన్ను గూర్చి దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు, తలంపులు ఆకాశములంత ఉన్నతంగా ఉన్నాయి. నేను అసహ్యుడను, అసహ్యురాలనని నువ్వు అనుకుంటే దానికి కూడా ఒప్పుకోడు దేవుడు. ఊరుకో, అట్లెందుకంటావు? నీకు ఆ మనసు ఉంది చూడు, నీ లోపాలను గుర్తుపట్టే మనసు, నీ తప్పులను నువ్వు గుర్తించి నిన్ను నువ్వు విమర్శించుకునే ఆ మనసు ఉంది చూడు, అది నాకు చాలా నచ్చిద్ది అంటాడు ఆయన. కొంతమందికి ఆ స్పర్శ లేదు, తమను గూర్చి తాము గొప్ప తలంపులు కలిగి ఉంటారు, కానీ నీకు అలాంటి మనసు లేదు. నిన్ను గూర్చి నీకు మంచి విమర్శ ఉంది, మంచి తలంపు ఉంది. ఏం తలంపు అంటే నిన్ను గూర్చి, నీ స్థితిని గూర్చి మంచి విమర్శ ఉంది, మంచి జడ్జిమెంట్ ఉంది. ఏంటంటే నువ్వెంత అపాత్రుడవో, అపాత్రురాలువో, అయోగ్యుడవో, అయోగ్యురాలివో ఆ గ్రహింపు నీకుంది చూసావు, అది నాకు ఇష్టమైంది. కొంతమందికి అది ఉండదు, నీలో అది ఉంది, అందుకే నచ్చావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడే కదా నా విలువ నీకు తెలిసేది. నీ అపాత్రత, అనర్హత ఏమిటో నీకు అర్థమైతే, అలా అర్థమైన నిన్ను నువ్వు ఊహించని మెట్టులో నిలబెడితే నీ జీవితకాలం అంతా నీవు నన్ను సన్నతిస్తూనే ఉంటావు. నేను యోగ్యుని, యోగ్యురాలని అనుకున్న వారిని తీసుకెళ్ళి పెడితే తమ యోగ్యతను బట్టి వారు అతిశయిస్తారు తప్ప, వారు అపాత్రులని, నా కృపతో నేను వారిని నా స్థితికి తెచ్చానని వారు ఎందుకు అనుకుంటారు? కాబట్టి నీ దగ్గర నాకు నచ్చింది అదే. నువ్వేమై ఉన్నావో, నీ స్థితి ఏమిటో యథార్థంగా గుర్తుపట్టి నువ్వు నా ముందు చెప్పుకుంటూ ఉంటావు, అది నచ్చింది నాకు. ప్రైజ్ ది లార్డ్. అనుకోనని వ్యక్తిని రాజును చేశాడు. అనుకోనని వ్యక్తి చేత ఇశ్రాయేలుకు విజయం తెచ్చాడు ఫిలిష్తీయుల మీద.
ఎవ్వరు అనుకోలా. గొలియాత్ అనే 6 మూరల జానుడు, అంత పొడవ ఎత్తరిని పడగొట్టేటువంటి మొనగాడు ఒక బాలుడని ఎవడు ఊహించలా, అనుకోలా. ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో అందరికంటే ఒక అడుగు ఎత్తున్నాడు సౌలు. కొడితే సౌలే కొట్టాలి, లేకపోతే ఇంకెవడో లేడు అనుకున్నారు. ఆ పొడుగోడిని ఎదుర్కోవాలంటే సౌలే వెనక్కి తగ్గాడంటే ఇక ఎవడు ముందుకు పోవడానికి ధైర్యం చేయలే. ఏదో అన్నలు పలకరీయడానికి వచ్చాడు. ఆ టైంలో ఆ మాటలు విన్నాడు. ఆత్మ యందు తీవ్రత కలిగి వాని మీదకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అవకాశాన్ని అడిగాడు, అందిపుచ్చుకున్నాడు. అంతా గంటల వ్యవధిలోనే 40 రోజుల సమస్య. 40 రోజుల సమస్య. ఒక బాలుడు కనీసం 4 గంటల టైం కూడా లేకుండా తొలగించి వేస్తాడని ఎవరు అనుకున్నారు? కనీసం వచ్చినోడు అనుకున్నాడా నేను యుద్ధం చేయడానికి పోతున్నానని? హలో చెప్పండి. వాళ్ళ నాయనకు బుద్ధి పుట్టించినోడు అనుకున్నాడు. ఎవరికి? వాళ్ళ నాయనకు బుద్ధి పుట్టించాడు. చూడు, ఇన్ని రోజులాగి 40 రోజుల టైంలో దావీదు మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారా, ఏం జరిగిందో ఏమో తెలియదు, పోయి పలకరించారా నాన్న, ఈ ఆహార పదార్థాలు ఇచ్చారా అని పంపించాడే బుద్ధి పుట్టి అన్ని రోజులకి. అతను అనుకున్నాడా? అతనికి ఆ బుద్ధి పుట్టించినోడు అనుకున్నాడు. ఎవరు? దేవుడు. అనుకోనని వ్యక్తికి అభిషేకం, అనుకోనని వ్యక్తి చేత విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2, మూడవది, అనుకోనని ప్రదేశములో యేసయ్య ఉనికి. విచిత్రం. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? చాలా దూరం నుండి, దాదాపు 2 సంవత్సరాల జర్నీ చేశారు వాళ్ళు. ఒక్కసారి ఊహించండి ఎంత జర్నీ చేశారు. 2 years. యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రం వాళ్ళకు కనపడింది. అప్పుడు సిద్ధపరచుకొని బయలుదేరి వాళ్ళు యూదా దేశానికి వచ్చేసరికి 2 ఏళ్ళు పట్టింది. ఆ ఒంటెల మీద వచ్చారో, ఏనుగుల మీద వచ్చారో, ఎద్దుల మీద వచ్చారో నాకైతే తెలియదు. ఒంటెల మీద వచ్చారని చెబుతారు. అక్కడక్కడ ఆర్టుల్లో కూడా తూర్పు దేశపు జ్ఞానులు మోకాళ్ళు వేసి ఉంటే వాళ్ళ పక్కన ఒంటెలు నిలబడి ఉన్న బొమ్మలు మాత్రం నేను చూశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తానికి వాళ్ళు ప్రయాణించినటువంటి తీరైతే అంత స్పీడ్గా అయితే జరగల, నిదానంగానే జరిగింది. 2 సంవత్సరాల కాలం ప్రయాణం చేసి తీరా యూదా దేశంలోకి వచ్చి ఇక్కడ లాజిక్ మిస్ అయ్యారు. ఏం లాజిక్ మిస్ అయ్యారంటే, మానవ సంబంధమైన తర్కాన్ని వారు వాడారు కానీ దేవుడు చూపిస్తున్న లాజిక్ మిస్ అయ్యారు. యూదా దేశంలోకి వచ్చిన దాకా నక్షత్రాన్ని ఫాలో అయ్యి యూదా దేశంలోకి రాగానే యూదుల రాజుగా పుట్టినవాడు రాజు యొక్క అంతఃపురంలో ఉంటాడు కానీ చిన్న గుడిసెలో, ఓ చిన్న ఇంటిలో ఉంటాడని ఎవరు అనుకుంటారు? రాజుగారి కొడుకు ఎక్కడుంటాడండి? అంతఃపురంలో ఉంటాడు. రాణిగారు ఉయ్యాల్లో వేసి ఊపుతా జోలపాట పాడుతూ ఉంటే బొబ్బో నిద్రపోతుంటాడు. ఇది వీళ్ళ ఆలోచన. కాస్ట్లీ ప్లేస్లో, ఖరీదైన భవంతిలో, సుకుమారమైన సుందరమైన పవళింపులో వాళ్ళు ఊహించుకున్నారు. కానీ వారు అనుకోలేదు ఆయన పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. పశువులు నీళ్లు తాగే కుడితి త్రొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసరికి ఒక ఇంటిలోనికి, సామాన్యులు, అతి తక్కువ స్థాయి బీదలు ఉండే ఒక సామాన్యమైన గృహంలోనికి ఆయన చేర్చబడ్డాడని వారు ఎరగలేదు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. వారు అనుకోలేదు. ఊళ్ళో నిలువుటంగిలు వేసుకొని పెద్ద పెద్ద చెంగులు వెడల్పు చేసి, రక్షరేకులు వెడల్పు చేసి, చూపులకి అమ్మో గొప్ప గొప్ప దైవజనులు, అమ్మో దేవుని మనుషులు అని కనపడటానికి సంత వీధులలో, వీధి మొగలలో బిగ్గరగా ప్రార్థనలు చేస్తూ హడావిడి కల్పించేటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నాడు అనుకున్నారు. అక్కడ ఉంది దేవుని వాక్ అనుకున్నారు. ఒంటితోలు కట్టుకొని మిడతల్ని తింటూ, అడవి తేనె తాగుతూ, అడవుల్లో తిరుగుతూ ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందని ఎవరికి తెలుసు? ఎవరు అనుకున్నారు? హడావుడి చూసి అమ్మో వీళ్ళే అనుకున్నారు. కానీ సామాన్యుని కంటే కూడా తక్కువ స్థాయి జీవితం, కాస్ట్లీ లైఫ్ లేదు, ఖరీదైన బట్ట లేదు, ఖరీదైన తిండి లేదు, ఖరీదైన జీవితం కాదు. చాలా సామాన్యంగా, చాలా సహజంగా, అంతకంటే కింది స్థాయి. ఒక ఆటవికుళ్ళ కనీసం కట్టుకోవటానికి సరైన బట్ట లేని స్థితిలో ఒంటె తోలు దట్టి, చూస్తే పిచ్చోడు అన్నట్టు అలా ఉన్నవాడి దగ్గరికి యెహోవా వాక్యము వచ్చింది అన్నది వాక్యంలో. ఎవరు అనుకున్నారండి? మంచి మంచి చదవరులు, ఫుల్ ఎడ్యుకేషనల్ పర్సన్స్, మంచి జ్ఞానులు, అఫీషియల్గా ఉండేటువంటి వ్యక్తులు, చాలా గొప్పవాళ్ళు. నోరు తెరిస్తే ఇంగ్లీష్ పూర్తిగా, అద్భుతమైనటువంటి పదజాలం. ఈరోజు కొంతమంది పరిస్థితి ఇది. నేను చెప్తున్నా, హడావిడి, కాస్ట్లీ, హైపై ఎప్పుడు కూడా ఒకని ఆత్మీయతకు ప్రామాణికం కాదు. ఒకడు దేవుని ఏర్పాటులో ఒక ఉన్నతమైన పాత్రగా ఉన్నాడు అనడానికి అది కొలబద్ద కాదు. భాష, వేషం, వ్యవహారం, భజన బృందం ఇవన్నీ మనుషులు చూసేవి. బాప్తిస్మం ఇచ్చే యోహానికి ఏ భజన బృందం ఉంది? భాష ఎలా ఉంది? కాస్ట్లీస్గా ఉందా? సర్పములారా, సర్ప సంతానమా, వామ్మో ఏకెవరే దగ్గరకు వస్తే కొడతానన్నట్టుంది వ్యవహారం. కానీ ఎవరు ఊహించలా, దేవుని వాక్యం ఆయన దగ్గరే ఉంది. ఊరు వదిలిపెట్టింది, ఊర్లో ఉన్న వ్యక్తులను వదిలిపెట్టింది. గొప్ప గొప్ప వాళ్ళు అనిపించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలా. ఊరు వదిలిపెట్టి అడవిలో పిచ్చోళ్ళ తిరుగుతున్నోడి దగ్గరికి పోయింది వాక్యం. ఎవరు అనుకుంటారండి? మళ్ళీ ఇక్కడ ఈ వచనం ఆపాదించుకోవాలి. ఏ వచనం? మీ త్రోవలు నా త్రోవలు వంటివి, నా తలంపులు మీ తలంపుల వంటివి వేరు.